ఎలక్షన్ ఆఫీసర్ మీద చేయి చేసుకోవడం ఏది పెట్టలేదో అడగండి నన్ను. మొత్తం ఏపీ ఎలక్షన్స్ మొత్తం సినిమాలోనే ఉంది. యూత్ కి మాత్రం మంచి మెసేజ్. నాకైతే పర్సనల్ గా నాకైతే చాలా నచ్చింది. సాంగ్స్ అయితే ఐ ఫీస్ట్ దోప్ సినిమాలో దోప్ సాంగ్ లో అయితే రామ్ చరణ్ చూడాలా, కియారాద్వాని చూడాలా అర్థం కాలేదు. అంతా బాగుండింది సాంగ్ లో. స్క్రీన్ ప్రెజెన్స్ ఇద్దరిది, వాళ్ళ కెమిస్ట్రీ కూడా అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. శంకర్ గారికి మాస్ కంబ్యాక్, మామూలు కంబ్యాక్ కాదు, మాస్ కంబ్యాక్. ఇది 100% సంక్రాంతి ఒక మంచి బ్లాక్ బస్టర్ తో స్టార్ట్ అయింది. బ్రో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తా ఉన్న సినిమా గేమ్ చేంజర్. నాట్ ఓన్లీ గేమ్ చేంజర్, రికార్డ్స్ చేంజర్, కంటెంట్ చేంజర్ బ్రో. అసలు సినిమా అయితే వేరే లెవెల్లో ఉందని అసలుకి రామ్ చరణ్ అన్న క్యారెక్టర్ అయితే ఐఏఎస్ ఐపీఎస్ అసలుకి సీఎం అనౌన్స్మెంట్ చేసి ఆ క్యారెక్టర్ కానీ లాస్ట్ లో ఎలక్షన్ ఈసీ కమిషనర్ క్యారెక్టర్ కానీ అయితే ఇరగదీశాడన్న. దానికి హైలైట్ గా ఎస్జే సూర్య క్యారెక్టర్ అయితే అసలు అల్టిమేట్ గా ఉంది బ్రో. అసలు బ్యాక్గ్రౌండ్ అయితే ఎస్జే సూర్య గారు వచ్చినప్పుడు వస్తుంటది అనమాట అనేది. అదైతే అల్టిమేట్ బ్రో. ఒకటే చెప్తా ఉన్నాను, ఐటమ్ సాంగ్స్ ఈ ఎలివేషన్ లో మనకి అవి ఇవి కామెడీ అన్ని కాదు బ్రో, మంచి సోషల్ కంటెంట్ ఉన్న సినిమా అనమాట. ఒకే ఒక్కటి సినిమా చూస్తే మనకి ఎంత గూస్ బంప్స్ వస్తాయో దానికి డబుల్ వస్తాయి బ్రో. ఇంకోటి ఎస్పెషల్ హైలైట్ ఏంటంటే సాంగ్స్ అన్న. సాంగ్స్ అయితే చాలా చాలా హైలైట్ గా ఉంది. దోప్ సాంగ్ అయితే అసలుకి కొత్త ఓల్డ్ లో ఉన్నట్టుంది. ఆ టెక్నాలజీ కానీ ఆ వాడుకోవడంలో కానీ శంకర్ గారు హైలైట్ అనే చెప్పొచ్చు అన్న. మూవీ మాత్రము మెల్లమెల్లగా ఎక్కుతుందన్న. ప్రతి ఒక్క ఇండియన్ ఈ సినిమా చూడాలన్న. ఎందుకంటే ఆ రోజు కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చారనమాట. ఆయన మామూలు సినిమాలకు రారు, ఒక మెసేజ్ ఉన్న సినిమాకే ఆయన ఆడియో ఫంక్షన్కి వస్తాడు. ఆడియో ఫంక్షన్ లో చెప్పినట్టు బాక్స్ ఆఫీస్ బద్దలైపోవాలో మొత్తం బద్దలవుతుంది. ఆల్రెడీ నైట్ నుంచే తమిళనాడులో ఒక పండగ వాతావరణం నెలకొంది. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది. అదర్వైజ్ అందరికి ఫ్యాన్స్ ఉన్నావు. రామ్ చరణ్ మొత్తం గ్లోబల్ మొత్తం ఫ్యాన్స్ సాంగ్స్ అయితే చెప్పలేదు. ఇంకా సాంగ్స్ అయితే ఉన్నాయక అబ్బా నాకైతే పిచ్చికి చేసాయి అన్ని సాంగ్లు. అదే ఫైట్లు అయితే చెప్పలేదు. హెలికాప్టర్ ముందే కట్టుకొని కత్తి ఎత్తుకొని హెలికాప్టర్ ఎక్కాడు. అక్కడి నుంచి కత్తి ఇసిరేసాడు. అబ్బా అక్కడి నుంచి మొడస్తుంటే ఒక్కొక్కనే ఎవరైనా అక్కడి నుంచి రక్తం కారుతూ ఉంటాయి. అబ్బా ఎందుకు లేదు ఫైట్లు. ఈ సినిమాలో పెట్టిన ఫైట్లు ఏ సినిమాలో పెట్టలే. ఈ సినిమాలో పెట్టిన డాన్సులు ఏ సినిమాలో లేవు. ఈ సినిమాలో ఉన్న డైలాగులు ఏ సినిమాలో లేవు. రామ్ చరణ్ సినిమా చూస్తుంటే మాత్రం అసలు ఒక డిఫరెంట్ గా తీసిండ్రు. సినిమా ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటిదాకా రామ్ చరణ్ గారి ఒక డిఫరెంట్ రోల్ చూపించి శంకర్ గారు చాలా మంది సినిమా చూస్తుంటే మాత్రం ఒక మన భారతీయుడు కంటే కంపేర్ చేసుకుంటే దానికంటే బాగా తీసిండు శంకర్ గారు. ఇక్కడ కూడా నీకు డిఫరెంట్ లేకుండా ఇది మాత్రం ఒక సెన్సేషన్ సినిమా అని చెప్పొచ్చు. కెరియర్లో రామ్ చరణ్ అప్పట్లో మనం చూసిన సినిమా అంటే ఒకే ఒక్కడు ఒక భారతీయుడు తర్వాత మళ్ళీ ఈ సినిమా ఒక సమాజానికి ఎలా ఉందో అలా చూపించిండు. అంటే సెకండ్ పాత్ర పోషించిండు తండ్రి క్యారెక్టరు. అలా మనం ఎంత ఎక్స్పెక్ట్ చేసామంటే దానికంటే డబుల్ చేసిండు. అలా అంటే కొద్దిగా ఆయనకు మాట్లాడిక రాదు, కొద్దిగా అంటే పదవిలో ఎట్లా మాట్లాడాలని ఒక ట్రైనింగ్ తీసుకొని సముద్రం మురిగి లేవడం కానీ హీరో గారు అది చేయడం సాహసం చాలా బాగా చేసిండు. చాలా అంటే చాలా అంటే ప్రతి ఒక్క యాక్టర్స్ చాలా బాగా చేసారు అన్న. మన సినిమా చూస్తే అర్థమవుతుంది అన్న. సినిమా దేనికోసం చూస్తే అర్థమవుతుంది. సినిమా చూసినాక చెప్పండి. ఈ సినిమా మాత్రం శంకర్ గారు నిజంగా చెప్తున్నా ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. మనకు సమాజానికి ఓట్లు వేస్తే మనం ఎందుకు వేస్తాం, మనం ఎన్నుకోవడం మనం మంచి ఎన్నుకుంటే ప్రభుత్వం చూసుకోవడం ఇస్తాం. అది సినిమా మెసేజ్ చూపించిండు. ప్రతి ఒక్క యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్న. డాన్స్ మాత్రం చింపేసిన రామ్ చరణ్ డాన్స్ మాత్రం జర్రగండి ఆ సాంగ్ మాత్రం చాలా బాగా చేసిండు. న్యాచురల్ చేసిన డాన్స్. ఇంకోటి నీకు ఎక్కడ కూడా ఓవర్గా పెట్టలే, అంటే సింపుల్ గా తీసుకోబడి. అంటే ఆ పొలిటికల్ సినిమా ఎలా తీయాలో ఆ ఏజ్ తగ్గట్టు ఎలా చూపించాలో అలా చూపించిండు రామ్ చరణ్ కానీ సింపుల్ గా తీసిండు. ఎక్కడ ఓవర్ లేకుండా బాగా తీసిండు. ప్రతి ఒక్క యాక్టర్ శ్రీకాంత్ గారు కానీ మన విలన్ గారు అంజలి గారు భార్య క్యారెక్టర్ చేసిండు. అది ఆమె కూడా బాగా చేసింది తల్లి క్యారెక్టర్. అంటే ఎక్కడ కూడా పోలేదు. సినిమా మాత్రం ఇప్పుడున్న జనరేషన్లో సినిమా మంచిగా తీసిండు. ఎస్ఎస్ సూర్య గారు మాత్రం అద్దర కొట్టిన విలన్ యాక్టింగ్ మాత్రం దుమ్ము లేపేసిండు. ఇప్పుడు మాత్రం సమాజానికి నచ్చేటట్టు తీసిన సినిమా మొత్తం. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. శంకర్ గారు ముందుగా హ్యాట్సాప్, దిల్ రాజు గారు ముందుగా హ్యాట్సాప్. ఆల్ ఆఫ్ యూ టీమ్ హ్యాపీ సంక్రాంతి. ముందే సినిమా ఇది బ్లాక్ బస్టర్ కొట్టింది. రేపు వచ్చే రాబోయే సినిమా 2 సినిమాలు బ్లాక్ బస్టర్ 5/5 కి ఇస్తా. సూపర్.